చాలా మంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి, ఆ స్థాయి కూడా ఉండాలి. నేను ఒక సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి సరిగ్గా 17 సంవత్సరాలు 2006లో జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచిన, 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 2014 రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 2019లో పార్లమెంట్ సభ్యుడు, దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన, 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాగలిగింది. గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే, ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను.